వెల్కమ్ టు అవర్ ఛానల్. కమల్ హాసన్ గారి యాక్టింగ్ గురించి, శంకర్ గారి డైరెక్షన్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కమల్ హాసన్ గారు అయితే ఆయన రీసెంట్ మూవీ విక్రమ్ లో నెక్స్ట్ లెవెల్ లో యాక్టింగ్ చేసి అందరినీ ఇంప్రెస్ చేసేసారు. అండ్ కల్కి మూవీలో కూడా ఆయన చాలా డిఫరెంట్ క్యారెక్టర్ తో మన ముందుకి వచ్చారు. ఇంకా శంకర్ గారి డైరెక్షన్, మూవీ మేకింగ్, సాంగ్ విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ఆయన సాంగ్ మేకింగ్స్ అయితే మనం వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతామని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ ఇండియన్ 1996 లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. చాలా ఇయర్స్ గ్యాప్ తీసుకున్న తర్వాత ఇండియన్ 2 మూవీ మన ముందుకి వచ్చింది. ఈ మూవీ మీద కూడా అందరూ అంతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ ఈ మూవీ ఫ్లాప్ అయిందనే చెప్పుకోవచ్చు. అయితే శంకర్ గారి మార్క్ అస్సలు కనిపించలేదు అని చాలా మంది నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు. ఇండియన్ 2 మూవీ ఎండింగ్ లోనే ఇండియన్ 3 మూవీ గురించి అనౌన్స్ చేశారు శంకర్ గారు. ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అవ్వబోతుంది. అయితే చాలా మంది డైరెక్ట్ ఈ మూవీని ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు అని రూమర్స్ అయితే స్ప్రెడ్ చేశారు. కానీ అదేమీ లేదు అని, డైరెక్ట్ గా ఈ మూవీ థియేటర్స్ కి వస్తుంది అని శంకర్ గారు అయితే ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఈ మూవీ గురించి శంకర్ గారు మాట్లాడుతూ ఈ మూవీలోని కొన్ని సీన్స్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయని, దానికి ఇంకా 6-7 months టైం పడుతుంది అని చెప్పారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కంప్లీట్ చేయడానికి చూస్తున్నామని చెప్పారు. ఏదైతే ఏంటి, ఇండియన్ 3 మూవీ త్వరలోనే మన ముందుకి రాబోతుంది. ఈ మూవీ ఎలా ఉండబోతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఈ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి ఏమైనా అప్డేట్ ఇస్తారేమో చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.